వెళ్తూ ఉన్నారు. కానీ ఎక్కడైనా సరే గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎంత సెక్యూరిటీ ఇచ్చామండి? అది ఏంటి కాదు, లోకేష్ గారు చిన్నపిల్లాడైనా వాళ్ళకంటే చిన్నపిల్లాడు ఏం కాదు, కానీ ఆయనకంట చిన్నవాడైనా సరే చాలా అద్భుతంగా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద ఇచ్చి ఒక మెసేజ్ పంపాడండి వర్మ గారు. తను పెంచి పోషించినటువంటి ఒక ఓరకొక్క అయినటువంటి కిరణ్, చేబ్రోల కిరణ్, చంద్రబాబు నాయుడు గారు వెంటనే అరెస్ట్ వినాలి సార్. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నన్ను వాళ్ళే పెంచారు, వాళ్ళే డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ప్రోత్సహించారని చేబ్రోల్ కిరణ్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించారు, సభాస్ బాగా మాట్లాడుతున్నావు, నీలో మంచి టాలెంట్ ఉందని చెప్పి ఆయన నా భుజం మీద వేసి నాకు ఫోటో ఇచ్చారు, నన్ను ప్రోత్సహించారు. నారా లోకేష్ గారు నాకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారని ఆయన చాలా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను సార్, మీరు పెంచి పోషించిన కుక్క విశ్వాసం చూపించింది. లాంగ్వేజ్ మార్చండి. ఒక్క నిమిషం సార్, లాంగ్వేజ్ మార్చండి. అలాంటి ఎందుకు మాట్లాడతారు? వినాలి సార్. లాంగ్వేజ్ మార్చుకొని చెప్పండి, ఏం పర్లేదు. మాట్లాడించి మళ్ళీ మేము అరెస్ట్ చేసామని చెప్పి అది మీరు అదే వాళ్ళకి చెప్పుకుని కరెక్ట్ కాదండి. ఒక్క నిమిషం లక్ష్మణ్ నువ్వే ఈ టాపిక్ వినా లక్ష్మణ్, నువ్వే మాట్లాడేది, కానీ నువ్వే ఈ టాపిక్ తీసుకొచ్చావు కాబట్టి దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో సోషల్ మీడియాలో బోరుగడ్డ లాంటి వాళ్ళు, లేకపోతే వేరే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎన్ని అమ్మనా బూతులు పచ్చి వాగుడుతో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన వాళ్ళు నిండు సభలో భువనేశ్వరి గారిని అతి కిరాతకంగా, అతి నీచంగా, అతి జిగుప్సాకరంగా, వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఏవో అంటగొట్టిన వాళ్ళకి ఏం చేశారు మీ ప్రభుత్వంలో? ఒక్క ఎగ్జాంపుల్ నువ్వు నాకు చెప్పు. ఇది జరిగిన వెంటనే కిరణ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. మీ ప్రభుత్వంలో ఏం చేశారు చెప్పండి. వర్మ గారు, కిరణ్ ని అరెస్ట్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత సుమారుగా 50 లక్షల రూపాయలు వాళ్ళు 50 లక్షలు ఇచ్చారు, కోటి రూపాయలు ఇచ్చారు, 2 కోట్లు ఇచ్చారు, వదిలివయ్యా. అది కాదు కదబ్బా, అది కాదు కదా ఇష్యూ. ఆయన ఎంత డబ్బులు తీసుకున్నాడో మీరు చూడలేదు, మేము చూడలేదు. మీ హయాంలో ఒక్కరినన్నా చేశారా? శ్రీరెడ్డి అక్కడ వల్లభనేని వంశీ గారు, వినాలి సార్ వర్మ గారు, వల్లభనేని వంశీ గారు చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. ఆయన సారీ కూడా చెప్పారు. ఆ రోజు నేను మాట్లాడిన మాటలు వేరు. వల్లభనేని వంశీ గారు ఏంటి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా మాట్లాడాడు సభలోని. విన్నారా మీరు? వినలేదా? వంశీయే కాదు వారించారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారించారా ఇది తప్పయ్యాలి? సార్, స్వర్గీయ సీనియర్ ఎన్టీ రామారావు గారు కూతురు నాకు కూడా అక్కతో సమానం. నేను సారీ చెప్తూ ఉన్నాను. ఎవరు చెప్పారు? సారీ కూడా చెప్పారు. వినాలి సార్. ఇప్పుడు మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారన్నారు, ఇంకో వ్యక్తి మాట్లాడారన్నారు. అసెంబ్లీ రికార్డ్ చూపించిన, అసెంబ్లీలో వాయిస్ చూపించిన నేను అసెంబ్లీలో ఎవరు మాట్లాడినా ఎవరేం చేస్తున్నారు బోరగడ్డ అనిల్కి మా పార్టీకి సంబంధం లేదని ఎప్పుడో పార్టీ కూడా. సరే, మీకు వాళ్ళకి సంబంధం లేదండి, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా, మిగతా వాళ్ళకి వ్యతిరేకంగాని పిల్లల్ని రేపులు చేస్తారంటున్నారు. అరెస్ట్ చేయరా? కేసులు తీసుకోరా? ఏం మాట్లాడతారు? ఆయనకి మీకు సంబంధం లేదని. వర్మ గారు, మంచిదే, మంచి మాట అంటారు. పిల్లల్ని వెళ్ళి రేపు చేస్తానన్నాడు, ఇంట్లో ఉన్న ఆడాలు తిట్టారు, మరి అరెస్ట్ చేయరా అని అన్నారు కదా. మన జనసేన పార్టీలో వ్యక్తులు చాలా మంది బూతులు మాట్లాడారు కదా, కులాన్ని పెట్టి మాట్లాడారు. రెడ్డి కులాన్ని, మాల సామాజిక వర్గాన్ని, మాత సామాజిక వర్గాన్ని ఏ కులం తేడా లేకుండా అందులో ఆడవాళ్ళని, వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ అక్కల్ని లాభాస ఎంబాస మాట్లాడినప్పుడు ఏమైనా సరే ఇప్పుడు ఎందుకు అరెస్ట్? కేసు పెట్టండి, కేసు పెట్టండి. మీరు కేసులు తీసుకోలేదు అప్పుడు, ఇప్పుడు కేసులు తీసుకుంటారట పెట్టండి. ఎక్కడ తీసుకున్నారు సార్? ఎన్ని కేసులు సార్? రోజుకు నాకు సుమారు రోజు కూడా, ఈ రోజు నేను కూడా డిబేట్ లోకి వచ్చి మాట్లాడటం కూడా వెనకబట్టడానికి కారణం ఏంటంటే రోజుకి 50 కాల్స్ వస్తున్నాయి నాకు, థ్రెటనింగ్ కాల్స్. నువ్వు డిబేట్ లో కనబడితే నీ ఎంత చూస్తాం, నువ్వు మాట్లాడితే నీ ఎంత చూస్తాం, నీ అడ్రస్ చెప్పు, ఎక్కడికి రావాలి ఏంటని. సరే సరే, ఒక్క నిమిషం లక్ష్మణ్ ఇప్పుడు వాళ్ళైతే చర్యలు తీసుకుంటున్నారు. అది వెనకాతలు ఏం చేస్తున్నారు? లక్ష్మణ్, మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇంట్లో ఏం జరుగుతున్నదో మనం చెప్పలేము, ఈది బయట ఏం జరుగుతున్నది అన్నదే
సమాజం చూస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. అది వెనకాతలు ఏం చేస్తున్నారో, ఎవరికి లక్షలు ఇచ్చారో, ఎవరికి కోట్లు ఇచ్చారో, ఎవరు తింటున్నారో అన్నది మీరు చూపించలేను, నేను చూపించలేము. కానీ ఎదురుగుంటే అయితే ఒకటి చేస్తున్నారు కదా, ఇమీడియట్గా అరెస్ట్ చేయడం, ఇదిగో మేము ఇది చేసామని చెప్పడం, ఆయన సస్పెండ్ చేయడం, ఇలాంటి చర్యలు జరుగుతున్నది. అది జనసేనలోనే జరుగుతుంది, దీనిలో జరుగుతున్నది. ఓకే, దీనికి ఒక నిమిషం నేను కాదు, ఇప్పుడు మీరు కొన్ని అడిగారు కదా, ఎవరినో ఆ కులాలకు సంబంధించి ఒక నిమిషం ఇస్తాను లక్ష్మీకాంత్ దానికి సమాధానం చెప్పాలి. నేను జనసేన కాదు కాబట్టి నేను చెప్పలేను. సరే